ఫేస్లో ఏదైనా తేడా కనబడుతుందా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. మిల్కీ ఇప్పుడు ఎప్పుడో బెడ్షీట్ వేస్తే ఇంకా మా డాడీ అయితే ఇప్పుడే వచ్చారు. ఇంకా డాడీ కోసం కూడా ప్రిపేర్ చేస్తుంది మమ్మీ. అందరు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్ వ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. అందరికీ హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే నేను కాఫీ చేసుకున్నాను ఫ్రెండ్. టైం అయితే ఇంకా ఈవినింగ్ టైం అనమాట, 4:30 అయింది టైం అయితే. ఇంకా కాఫీ చేసుకున్నాను. పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్. ఇంకా ట్యూషన్లోనే ఉంటున్నారు పిల్లలు అయితే. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో అయితే. ఇంకా నేను ఒక్కదాన్ని సెల్ పట్టుకొని వీడియో తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా స్టాండ్ పెట్టుకొని తీసుకోవచ్చు అంటారు. ఇంకా నేను ఎటు వెళ్తే అంటే తీసుకెళ్ళాలా చెప్పండి ఫ్రెండ్స్ స్టాండ్ అయితే. ఇంకా ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాను. కాఫీ అందరు తాగారా ఫ్రెండ్స్? ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా కొబ్బరి లడ్డు అయితే ఇంకా తయారు చేస్తున్నాను ఫ్రెండ్. అదైతే చూపిస్తాను చూడండి. దగ్గర అయితే చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా గ్యాంటర్ల పిండి అయితే ఇంకా నేనే వేస్తున్నాను. పాప అయితే ఇంకా స్కూల్ వెళ్తుంది కదా. ఇంట్లో ఉన్నప్పుడు అయితే మా పాప వేసేది. ఫేస్లో ఏదైనా తేడా కనబడుతుందా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను బరువు తగ్గటానికి డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను కదా, అందుకోసం అయితే మీకు అడుగుతున్నాను. మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్, చెప్పండి, కామెంట్ చేయండి. ఏదైనా నేను తగ్గానా లేదా, నా ఫేస్ లేదా తేడా ఉందా లేదా కామెంట్ చేయండి. 6ంటికి డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, మళ్ళీ తాగుతున్నాను ఫ్రెండ్స్ 2 గ్లాసు. మళ్ళీ సాయంత్రం పూట అయితే ఇంకా 4:30కి ఇప్పుడు కాఫీ తాగాను కదా, మళ్ళీ 5 అప్పుడు అయితే మళ్ళీ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ తాగుతాను. 2 టైమ్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా 2 రోజుల నుంచి వాడుతున్నాను. నా ఫేస్లో ఏదైనా తేడా ఉంటే చెప్పండి. నాకు ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు చెప్దామని అయితే ఇంకా మీకు చెప్పలేదు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. డ్రింక్ వీడియో కావాలంటే కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొబ్బరి లడ్డు అయితే ఇంకా లుండ చేసుకుంటే అయిపోయింది. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా ఫ్రెండ్స్, స్పెషల్ అయితే ఇంకా కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. లుండలు చేసేటప్పుడు చూపిస్తాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా నేను ఒక్కదాన్నే కదా వీడియో తీసుకునేది. ఇంకా చేసేటప్పుడు అయితే ఇంకా చూపించలేదు. లుండలు చేసేటప్పుడు అయితే ఇంకా లుండలు అయితే చేసేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కుదిరిన, టేస్ట్ కూడా బాగుంటుంది. కొబ్బరి లడ్డు రాని వాళ్ళైతే ఇంకా దీని కింద లింక్ ఇస్తాను, ఎలా చేసుకోవాలో ఆ వీడియో చూసి చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. పొద్దున ఇడ్లీలు అయితే ఉంటే ఇంకా వేడి చేస్తున్నాను పిల్లల కోసం అయితే. మిల్కీకి అయితే నేను ఎత్తుకోవాలంట. ఉయ్ నక్క గొడవ నక్క గారు అనమ్మ ఎదురు చూస్తున్నాడు. మా పాప అయితే ఇంకా స్కూల్ నుంచి వస్తుంది. చూడండి ఫ్రెండ్, ట్యూషన్ నుంచి స్కూల్ నుంచి అయితే ఇంకా బయట చాలా చీకటి ఉంది, వీడియో అంత క్లారిటీ లేదు. ఇంకా అర్థం చేసుకోండి ఫ్రెండ్. అన్నీ ఎత్తుకోవాలంట. మిల్కీకి ఒకటే గొడవ చేస్తుంది. మేకనే కాకు గోధులో కథ హే, వేనజ్జి కాకు గోధులో కథ హే. మిల్కీ షన్నీ అయిను పొద్దున్న ఇప్పుడైతే 7:30కి వచ్చింది. చూడండి, ఇంకో పాప కోసం అయితే ఎదురు చూసింది. మెంటల్ ముదిరింది వీడికి. చూడండి నైకన్నా బేట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉరుకుతున్నాడు. నైకన్నా బేట వేసా. అమ్మో పాపం, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. అమ్మో పాపి కొట్టి వెళ్ళిండు ఫ్రెండ్స్. మిల్కీ ఆడితే చేసిన మీన ఇప్పుడు ఎప్పుడో బెడ్షీట్ వేస్తే చూడండి ఏం తెలియనట్టు ఇలా బెడ్షీట్ మొత్తం గలీజ్ చేసి మంచం కింద పోయిండు. చాలా గొడవ చేస్తున్నాడు. పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళ కొరకటానికి వెళ్తున్నారు. చూడండి ఇలాంటి కోతి శకలు చేస్తున్నాడు. అయితే తింటుంది మా పాప చాక్లెట్ తింటుందని అయితే ఇయ్యట్లేదని కొరుకుతున్నాడు. నా చీర కూడా కొరుకుతున్నా. నా కొడుకు వీడు.
నానమ్మ గాయస్ ఇంకా ఇక్కడ ఏంటి దీని పేరు ఏంటి మమ్మీ? ఎగ్ పొరుటు. లైవ్లో చెప్పాము కదా ఫ్రెండ్స్, ఎగ్ పొరుటు. కోడిగుడ్డు కారం ప్రిపేర్ చేస్తాను అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. టైం అయితే పొరోటో హోల్స్కి గాయస్ మా నాయనమ్మ చేసిన పప్పు. ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత లాగిద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా డాడీకి కర్రీ కొంచెం నాటుకోడి గుడ్డు కూర కొంచెం. ఇంకా పప్పు అయితే నేను రాత్రం ఇచ్చింది, ఇప్పుడైతే వేడి చేస్తున్నాను. పారేస్తే మళ్ళీ ఫీల్ అయిపోయింది కదా. ఇంకా చిటికెడు ధనియా పౌడర్ వేసుకొని ఇంకా కలుపుకోవాలి. అది వేడి మీద ఉంది, నేను పట్టుకుంటేమో అది జారుతా ఉంది. అది వైపు అయితే టేస్ట్ చూసాను మమ్మీ. ఉప్పు చూడాలి ఫ్రెండ్, సరిపోయిందంట ఉప్పు. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు, మరీ ఎక్కువ బాగోదు. తక్కువ అయితే వేసుకోవచ్చు, ఎక్కువ అయితే పడేయాల్సి తక్కువ అయితే కొంచెం వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తగ్గించలేదు కదా. కొంచెం తక్కువైంది ఉప్పు, ఇంకొంచెం వేసుకుందాం, మిక్స్ చేసుకుందాము. ఇంకా మా డాడీ అయితే ఇప్పుడే వచ్చారు. ఇంకా డాడీ కోసం కూడా ప్రిపేర్ చేస్తుంది మమ్మీ. అందరు కలిపి కోడిగుడ్డి పొరటు గాయస్. ఆయనకైతే నాటుకోడి గుడ్డు కూర ఉంది, అయినా కూడా ఇది చేస్తున్నాను ఆయన కోసం కూడా. ఓకే గాయస్. గాయస్ ఇంకా లైవ్లోకి అయితే నేను రాలేదన్నమాట, నన్ను రానిలేదు మా మమ్మీ వాళ్ళు. Like, share, comment, subscribe to Active Lovers. Bye bye. Take care.